హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అనేది పిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఈ వీడియో అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. మీకు ఒకవేళ కనుక పిల్లలు ఉండేది ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ప్రతి ఇంట్లో పిల్లలు అనేది కింద పడుతూనే ఉంటారు, బెడ్ మించి కింద పడుతూనే ఉంటారు, మంచాల మించి కింద పడుతూనే ఉంటారు. నార్మల్గా వాళ్ళే కూర్చొని వెనక పడుతూ ఉంటారు. కానీ మనకు ఎప్పుడు ఏది డేంజర్ సైన్ అనేది తెలియదు. ఎప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటే మనం హాస్పిటల్ తీసుకెళ్ళాలని తెలియదు. కింద పడ్డ ప్రతిసారి మనకు అదొక మస్తు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏమవుతుందో మరి అని మనకు మస్తు బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. అట్లాంటి వాళ్ళకు ఈ వీడియో అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. మా పాపకి ఏమైతే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళిన, ఎన్నిసార్లు పాప కింద పడ్డది, ఎట్లాంటి సైన్ వచ్చినాక నేను హాస్పిటల్ తీసుకుపోయినా, అక్కడ ఏం జరిగింది, హాస్పిటల్లో ఏం చెప్పిర్రు, ఎన్ని రోజులు ఉంచుకున్నారు, బిల్ ఎంత అయింది అని ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క విషయం అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మేమైతే తనైతే ఒక 4 to 5 టైమ్స్ కింద పడేది. ఒకసారి చిన్నప్పుడే 2 months అప్పుడు తను మంచం నుంచి కింద పడ్డది. దాని తర్వాతకి నార్మల్గా కూర్చున్నది వెనక పడుతూనే ఉండేది. అట్లా 4-5 టైమ్స్ పడింది తను. పడ్డ తర్వాతకి ఒకసారి స్నానం చేపిస్తుంటే పడ్డది ఒకటి రోజు. ఆ రోజు ఈవినింగ్ 5 to 6 టైమ్స్ వామిటింగ్ చేసుకున్నది. ఇంకా మేము లేట్ చేయకుండా తెల్లారి గట్లనే హాస్పిటల్ తీసుకెళ్ళినాం. ఎక్కడికి తీసుకెళ్ళాలని ఆలోచించినప్పుడు మా ఆయనకు తెలిసిన వాళ్ళ దగ్గర డాల్ఫిన్ హాస్పిటల్ అని చెప్పిర్రు. అక్కడ బాగుంటుందని చెప్తే మేము రూట్ మ్యాప్ వేసుకొని అక్కడికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళినాక రిసెప్షన్లో చిట్టి తీసుకొని మేడం దగ్గరికి వెళ్ళి మేడంకి అన్నీ చెప్పినాము. ఇట్లా వామిటింగ్ చేసుకుంటుంది, తను ఇట్లా కింద పడింది మేడం, ఇట్లా నీరసంగా అనిపించింది మాకు, అందుకని తీసుకొచ్చినామంటే సరే అని చెప్పి తను స్కానింగ్ రాసింది. స్కానింగ్ రాస్తే ఆ స్కాన్కి వెళ్ళాము. ఆ స్కానింగ్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు నార్మల్గా మనం పెద్దవాళ్ళకి ఎట్లా స్కానింగ్ తీస్తారో అట్లా స్కానింగ్ అయితే తీయరు. వాళ్ళకు సిరప్ ఉంటుంది, మత్తు సిరప్ ఉంటుంది. ఆ సిరప్లో కూడా 3 ml ఇస్తారు. తనకు 3 ml ఇచ్చినా కూడా తను నిద్రపోలేదు. 3 ml ఇచ్చి పడుకోబెట్టేస్తారు. ఆ 3 ml ఇచ్చినా నిద్రపోలేదు. 6 ml ఇచ్చినా కూడా తను నిద్రపోలేదు, తనకు మత్తు రాలేదు. ఆఫ్టర్ 1 hour తర్వాత నేనే ఫీడ్ ఇచ్చినాక తను పడుకున్నది. తర్వాత స్కానింగ్కి తీసుకెళ్ళినాక 1.5 అంటే గంటన్నర తర్వాతకి స్కానింగ్ రిపోర్ట్లు వచ్చినాయి. స్కానింగ్ రిపోర్ట్లు వచ్చినప్పుడు అక్కడ మీరు చూస్తున్నారు కదా స్కార్, రౌండ్గా ఉన్న దాంట్లో స్కార్ అని వచ్చింది, ఇట్లా గీతలాగా వచ్చింది. అదే అన్నాడు తనకున్న ప్రాబ్లం. మేడం వాళ్ళు ఇట్లా చూసి, సార్ వాళ్ళు ఇట్లా అందరు చూసి తినకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది అని చెప్పిర్రు. ఇంకంతే. నాకు మా ఆయనకు అసలు మాటలు లేవు. అసలు కళ్ళ పొంటి నీళ్ళు ఒక్కటే తక్కువ, గుండెలో ఏదో బండరాయి ఎత్తేసినంత బాధ అనిపించింది మా ఇద్దరికి కూడా. మాటలు అసలు రాలేదు. సైలెంట్గా అట్లా నిల్చుండిపోయినాం. సార్ చెప్తూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. దీనికి ఇట్లా సంగతి అని తెలిసినాక అసలు మైండ్ బ్లోయింగ్, అసలు ఆగమైపోయింది మా ప్రాణం కోసేపు అంతా. సార్ చెప్పిండు దాని తర్వాతకి 48 అవర్స్లో 48 అవర్స్ వరకు అబ్జర్వేషన్లో ఉంచాలి, మీరు ఐసీయూలో ఉండాలి, అడ్మిట్ అవ్వండి అని చెప్పారు. దాని తర్వాత తన ప్రాణం కంటే మాకు ఏమీ ఎక్కువ కాదు అని చెప్పి మేము అడ్మిట్ అయిపోయినాక మేడం అంతా కూడా డీటెయిల్స్ అన్నీ చెప్పింది. మేము ఐసీయూలోకి వెళ్ళి అడ్మిట్ అయ్యి ఆ బెడ్ మీద కూర్చున్నాం. సార్ వాళ్ళు అన్ని ఇంజక్షన్లు అన్నీ ఎక్కియాలి కదా, నర్సు వాళ్ళందరూ వచ్చి క్యాన్లో పెట్టిన తర్వాతకి పెట్టే టైంకు తను ఏడుపు మామూలుగా లేదు. తను ఏడుపుకు మా హస్బెండ్ ఏడ్చిండు, నేను ఏడ్చిన. అంత బాధ అనిపించింది మాకు. ఎందుకంటే తను ఇప్పటివరకు అంతగానే ఏడవలేదు, ఎప్పుడు కూడా మేము ఏడవనివ్వలేదు. తనకు ఇట్లా కింద పడడము ఇదంతా అసలు నా వల్లనే అనే రిగ్రెట్ ఫీలింగ్ అయితే నాకు మస్తు ఘోరంగా వచ్చింది. నా వల్లనే అనే ఫీలింగ్ తోటి నాకు ఇక్కడ గొంతులో బాధ అనిపించి, గొంతులో ఏదో గట్టిగా గొంతునంత గట్టిగా గట్టేస్తే ఎంత నొప్పిగా ఉంటుందో అంత నొప్పి వచ్చింది నాకు అసలు. తనను ఆ పరిస్థితిలో చూసి సరే అయిపోయింది, అదంతా అయిపోయింది. ఈ క్యాన్లో పెట్టేసి దానికి టూ సైడ్స్ నుంచి ఒక ఇంజెక్షన్ ఒకదాని తరపు నుంచి, ఇంకో దాని తరపు నుంచి, అంటే ఒక నొప్పికి ఒక ఇంజెక్షన్ నడుస్తుంది, ఇంకో నొప్పికి ఇంకో ఇంజెక్షన్ నడుస్తుంది. 2 ఐల నుంచి ఒకటే హ్యాండ్కి 2 మందులు ఒకటి టైంకి వెళ్తున్నాయి, పోయేటట్టు పెట్టిర్రు. ఒకటేమో బలాని కోసం, మంచిగా నీరసంగా కాకుండా ఉండడానికి కోసం ఒకటి పెట్టిర్రు. ఇంకొకటి బ్రెయిన్కి సంబంధించింది, బ్రెయిన్కు ఫిట్స్ రాకుండా ఉండడానికి ఒకటి పెట్టిర్రు. కానీ అక్కడ డాక్టర్లు మాత్రం
ఒక డేలో 4-5 టైమ్స్ ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క టైంకొచ్చి చూస్తూ వెళ్ళిపోయారు. సార్ వాళ్ళు కూడా చెప్పిర్రు, మీకు న్యూరో సర్జన్‌ని ఖచ్చితంగా తెప్పిస్తాం. ఎందుకంటే అది బ్రెయిన్‌కి సంబంధించింది. చిన్న పిల్లల బ్రెయిన్‌కి సంబంధించిందంటే అది చాలా డేంజర్. న్యూరో సర్జన్‌ని రమ్మ రప్పిచ్చేస్తాం అని చెప్పిర్రు. నెక్స్ట్ డే న్యూరో సర్జన్ వచ్చిర్రు. మందులు రాసేసిర్రు. సిరప్స్ ఇట్లా అంతకుముందు నుంచే పెడుతూనే ఉన్నారు. పెట్టేసిర్రు. ఇట్లా సంగతి సార్ అని చెప్పినాం. ఏమైందని సార్ అడిగిండు. ఇట్లా కింద పడుతుంది సార్ అంటే, పాప చాలా యాక్టివ్‌గా ఉన్నది. ఆమె యాక్టివ్‌గా ఉండుడుకు తను పడడం అనేది తప్పు కాదు అని చెప్పిండు సారు. ఇట్లా పిల్లలనేది పడుతూనే ఉంటారు. కాకపోతే మనం జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉండండి. తను చాలా యాక్టివ్‌గా ఉన్నది పాప అని చెప్పిర్రు. కానీ అంత నొప్పి, అంత లోపల అంత దెబ్బ ఉన్నా గూడా తను మాత్రం ఒక్క దగ్గర కూడా డీల్ అయిపోలేదు. మంచిగా ఆడుకున్నదసలు తను. నీరసంగా పడుకోవడం లాంటియి అవేవ్వి లేవు తన దగ్గర. ఆహ్, అక్కడ హ్యాండ్‌కి ఇంజెక్షన్ అక్కడ క్యాన్‌లా ఉన్నా గూడా అదే హ్యాండ్ తోటి అన్నిటిని కొడుతుంది. ఆహ్, ఆహ్, దానికున్న దారాన్ని గూడా ఏమంటారు, ఆ పైపుని గూడా మొత్తం పీకేసుకుంటుంది. అయినా గూడా తను చాలా యాక్టివ్‌గున్నది. సార్ వాళ్ళొచ్చి కూడా తిను చాలా యాక్టివ్‌గున్నది. 2 డేస్‌లో నయమైపోతదని జెప్పిర్రు. 2 డేస్ అయితే అబ్జర్వేషన్‌లో పెట్టిర్రు 48 అవర్స్. ఆఫ్టర్ 48 అవర్స్ తర్వాత మళ్ళీ స్కాన్‌కి రాసిర్రు. మళ్ళీ తనని పడుకోబెట్టి స్కాన్‌కి తీసుకెళ్ళినాం. ఒక గంట, గంటన్నర తర్వాత మళ్ళా రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్ వచ్చినాక సార్ చూసిండు. సారొచ్చి చూసినంక చెప్పిండు. నార్మల్ అయిపోయింది. తనకంతా తగ్గిపోయింది. మీరు ఒక 2, 3 సిరప్స్ వాడితే సరిపోతదని చెప్పిర్రు. అప్పుడు నాకు, మా హస్బెండ్‌కి ప్రాణం వచ్చింది. అప్పటి వరకు మాకు ఎంత భయం ఉండేనో, తగ్గుతదా? తగ్గదా? ఏమన్నా అయితదా? సీరియస్ ఇష్యూనా అని చాలా భయపడ్డాం. సార్ వచ్చి తగ్గిపోయిందమ్మా పర్లేదు. ఇంగ మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు నెక్స్ట్ డే అని చెప్పేసి అన్నారు. అక్కడ మేము దాదాపుగా 4 డేస్ ఉన్నాము. 4 డేస్ నాకు స్నానం లేదు, మా హస్బెండ్‌కి స్నానం లేదు, ఎవ్వరికి స్నానం లేదు. అదే టెన్షన్‌లో ఉండిపోయినాం మేము. కానీ అక్కడ ఉన్న స్టాఫ్ మాత్రం చాలా బాగా చూసుకున్నారు. అక్కడ నీట్‌గా ఉంది మొత్తం గూడాను. నీట్‌గా ఉండడం గానీ, స్టాఫ్ అనేది మొత్తం మంచిగా చూసుకోవడం గానీ, ఊకూకొచ్చి ఇట్లా ఏమన్నా అవుతుందా? అది అవుతుందా? వామిటింగ్స్ అయితున్నాయా? అని అడగడం గానీ, ప్రతి ఒక్కటి అక్కడ మస్తు అనిపించింది నాకు. సార్ వాళ్ళు కూడా 4-5 టైమ్స్ వచ్చిర్రు. ఐసీయూలో ఉంచడం, ఎవ్వరిని రానీయకపోవడం, ఇన్ఫెక్షన్ అయితదని ఫ్లోర్ కూడా 5-6 టైమ్స్ డేలా మొత్తం క్లీన్ చేపియడం. బెడ్ ఖాళీ చేపించిన తర్వాతకి కూడా మొత్తం బెడ్‌లనంతా క్లాత్ పెట్టి, డెటాల్‌తో ముంచి క్లాత్ పెట్టి మొత్తం అంతా తుడిపియడం నాకు చాలా మంచిగా అనిపించింది. అలా అయితే జరిగిపోయింది. తనకు పాపం నైటు 2 ఇంజెక్షన్‌లు ఒకే టైంలో ఎక్కడం వల్ల తన ఒక 3 డేస్ దాకా కంటిన్యూయస్‌గా ఎక్కడం వల్ల తన హ్యాండ్ అనేది చానా ఇట్లా లావైపోయింది, ఉబ్బిపోయింది, స్వెల్లింగ్ వచ్చేసింది. మొత్తం ఇట్లా నేను పట్టుకుంటే ఆ హ్యాండ్ మొత్తం చాలా బరువైంది అసలు. దాని తర్వాతకి దాన్ని తీసేసి ఇంకొక దానికి పెట్టిర్రు. ఇంకొక దానికి పెట్టిన తెల్లారి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఆ పైప్‌లోకి మొత్తం బ్లడ్ వచ్చేసింది. తను ఆడి ఊకే చెయ్యి అటు ఇటు కదిలిపిచ్చి ఆ పైప్‌లోకి మొత్తం బ్లడ్ వచ్చేసి ఎర్రగా అయిపోయింది. సరే పర్లేదు, మేము ఈరోజు డిశ్చార్జ్ రోజే అది. ఇప్పుడు నేను వీడియో పెడుతున్నా కదా! అది మొత్తం డిశ్చార్జ్ రోజు. సరే అని చెప్పేసి ఎట్లాగో డిశ్చార్జ్ అయిపోతాం కదా అని సైలెంట్‌గానే ఉండిపోయినాం. ఇక మాకు ఖర్చెంత వచ్చిందనే విషయం కూడా నేను మీతోని చెప్పాలనుకుంటున్నా. 25-27 వరకు బెడ్ ఖర్చయింది. బెడ్ ఖర్చు వరకు 27 వరకు అయిపోయింది. మళ్ళా మెడిసిన్స్‌కి 15,000 వరకు అటు అయిపోయింది. ఇక చిన్న చిన్న వాటి పనికి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడానికి మొత్తం అంతా కలిసి 45,000 వచ్చింది. ఇక మేము తినడానికి చిల్లర 5,000, 2,000 అయినా ఖర్చయి ఉంటది కదా! మొత్తం కలిసి 50,000 ఖర్చొచ్చింది. ఫస్ట్ డేంజర్ సైన్స్ ఏంటి అంటే పిల్లలు పడ్డెంబటే 24 అవర్స్‌లో వామిటింగ్స్ అవ్వడం గానీ, నీరసంగా పడుకోవడం గానీ, ఇలాంటి బ్లడ్ రావడం గానీ, ఇలాంటివి ఏవైనా కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి. ఇక డిశ్చార్జ్ అయిపోయి ఇంటికొచ్చిన ఎమ్మటే వేడి వేడి నీళ్ళతోటి ముగ్గురం స్నానం చేసినాం. అప్పుడు మనసులో ఉన్న భారం మొత్తం తగ్గిపోయినట్టయింది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. బై గైస్.